హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను 5 లేయర్ ఫార్మింగ్ చేస్తున్నాను, ప్రకృతి వ్యవసాయము. సుభాష్ పాలేకర్ కృషి మెథడ్లో చేస్తున్నాను బాచ్పల్లిలో. అందరికీ తెలిసిన విషయమే. ఇది వరకు నేను ఇంతకుముందు ఒక త్రీ మంత్స్ ముందు గుజరాత్ వెళ్ళొచ్చా అన్నమాట. అక్కడ ఎంత బాగుందంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది, కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక హోప్ వచ్చిందనమాట. ఇది చేస్తే బాగుంటుంది, దీనివల్ల మనకి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు, అండ్ మనం బయటికే ఇవ్వకుండా మన ఇంట్లోకి కూడా సరిపోయేంత మెటీరియల్ కూడా మనకు వస్తుంది. ఏంటి అని అంటే, బయట కెమికల్స్ వేసిన పదార్థం తిన్నప్పుడు మనకేంటంటే క్రేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్రాపర్ రైట్ ఫుడ్ అనేది మనం తిన్నప్పుడు క్రేవింగ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు నేను బయట ఎక్కువగా తినేవాళ్ళము. అలాంటిది మేము ఎప్పుడైతే బహ్రూపి కానీ, లేకపోతే కులాకర్, నవర రైస్, మైసూర్ మల్లిక రైస్ ఇవన్నీ స్టార్ట్ చేసాము. అండ్ మాకు తోటలో పండిన కూరగాయలతోటి, మేము పండించిన మిర్చి తోట, ఇవన్నీ వాడడం స్టార్ట్ చేసాము. మేము బయట తినడము అండ్ మా ఫుడ్ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయి కదా, అవి చాలా వరకు కూడా తగ్గాయన్నమాట. సో మీరు ఇది ట్రై చేయండి. అండ్ గుజరాత్ ట్రిప్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మీకు మీ దగ్గరలో ఎక్కడైనా న్యాచురల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళని వెళ్ళండి, కలవండి, మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాము. డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ కానీ, తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పేసి, అండ్ బీపీస్ వస్తున్నాయి. చిన్న ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, క్యాన్సర్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. కొంచెం కెమికల్ని మన లైఫ్లోంచి చాలా వరకు తగ్గిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత తగ్గించాలి, అంత తగ్గించాలి అనేది ఏమీ లేదనమాట. చాలా వరకు అవాయిడ్ చేయడం అనేది మంచిది. చాలా వరకు కూడా మీకు నియర్ బైలో ఎవరైనా ఫార్మింగ్ చేస్తుంటే, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకొని వాడుకోండి. ఒకవేళ లేదు అని అంటే మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. వెజిటేబుల్స్ ఉంటాయి, రైస్ ఉంటాయి, అండ్ పప్పులు, గ్రాసరీకి సంబంధించిన మ్యాక్సిమం ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మేము నెయ్యి కూడా స్టార్ట్ చేసాం. ద బెస్ట్ నెయ్యి, దానికి సర్టిఫికేషన్ విజయరామ్ గారే ఇచ్చారనమాట. చాలా బెస్ట్గా ఉంది. నేను తిన్న నెయ్యిలో బెస్ట్ నెయ్యి అని చెప్పారు వాళ్ళు, దాంతో కూడా కంపేర్ చేసి. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు ఏంటి అని అంటే చేయాల్సింది నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చేయాల్సిన పని, మీరు కూడా కెమికల్ ఫుడ్ అంటే బయట గ్రాసరీ స్టోర్లో కొనకుండా ఫామ్ నుంచి, అంటే మీరు ఏ పదార్థం అయితే తింటున్నారో ఆ పండించిన అతని ఫేస్ చూడండి. అంటే ఇప్పుడు నేను కూరగాయలు పండిస్తున్నాను, అట్లాగే సీడ్స్ పండిస్తున్నాను, నేనే మీకు డైరెక్ట్ ఇస్తున్నాను, మధ్యలో మిడిల్ మ్యాన్ అనేది లేకుండా. ఓకే, కొంచెం ప్రైజ్ ఉంటాయి, ఎందుకు అని అంటే ఇంతమంది జనాలు ఉన్నారు, కానీ న్యాచురల్ ఫార్మింగ్ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అనమాట. 100 మంది చేస్తున్నారు, 1,00,000 మందికి 100 మంది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే అవి ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదండి. అండ్ దాని గురించి అనమాట ఆ చిన్న రిక్వెస్ట్. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి.